హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఈ మ్యూజిక్ ఛానల్. సో నేను సొత్తి లేకుండా సొల్లు లేకుండా చెప్తున్న మ్యాటర్ వినండి. సో మానిటైజేషన్ కాకముందుకు మనం ఎలా అయితే ప్రయత్నిస్తామో ఈ కంటెంట్ పెట్టాలి, ఈ వీడియో పెట్టాలి, ఇవి వీడియోస్ వ్యూవర్స్కి వ్యూవర్స్ రీచ్ కావాలి. సో మనం డబ్బులు ఎర్న్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అనే థాట్ ఉంటుంది చూసిన వాళ్ళకి చెప్తాం వినండి. మానిటేషన్ కాకముందు ఎలా అయితే మీరు ప్రయత్నించారో, ఎట్లా మనం రీచ్ కావాలి, మానిటేషన్ కావాలి, డబ్బులు సంపాదించాలి, మంచి కంటెంట్ తీసుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా. సో మానిటైజేషన్ అయినాక కూడా ఏం చేయాలంటే ఇదే థాట్ మీద ఉండాలి. ఎట్లా ఇప్పుడు మానిటైజేషన్ కాకముందుకు నువ్వు ఎట్లా ఆలోచించినావు, నేను మంచిగా రీచ్ కావాలని, మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ఛానల్కి అదే టైప్లో మీరు ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఏమవుతుందంటే మీరు కంటెంట్ కానీ పెట్టకుంటే మీ ఛానల్ లాస్లో వెళ్ళిపోతుంటుంది. ఇంకొకటి వాచ్ అవర్స్ కూడా తగ్గుతుంటాయి. మీరు కనీసం రోజుకి 1 వీడియో అప్లోడ్ చేయాలి, లేకపోతే 1 వీక్కి ఒక 2, 3, 4 వీడియోస్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కానీ మీరు అసలే కంటెంట్ పెట్టకపోతే మీ ఛానల్ని యూట్యూబ్ వాడు ఏం చేస్తాడంటే మూలకు పడేస్తాడు. మూలకు అంటే డిసప్లైన్ చేయడం మానిటేషన్. కాకపోతే అంటే నీకు డబ్బులు రావు, నీ ఛానల్ ర్యాంక్ పడిపోతుంటాయి, ఛానల్ వీస్ ర్యాంక్ పడిపోతుంటుంది, వ్యూవర్స్ కూడా మెల్లమెల్లగా సబ్స్క్రైబర్ రూపంలో లెఫ్ట్ అయిపోతుంటారు. సో అలా చేయకండి. మీరు కంటెంట్ పెట్టాలనుకుంటే కనీసం మనకు పెద్ద పెద్ద కంటెంట్ కాకపోయినా సరే, కొంచెం మనకు అవసరం వచ్చే కంటెంట్, వ్యూవర్స్కు చూసే కంటెంట్ అయినా సరే మీరు అప్లోడ్ చేయండి. మంచిగా చేస్తే వాళ్ళ వ్యూవర్స్ కూడా రెస్పాండ్ అవుతారు. సో ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది మనకు కూడా కొంచెం మిస్టేక్ ఉండే, నీ కూడా కంటెంట్ పెట్టకుండా అట్లా ఆగినాయి కాబట్టి. సో అనుభవంతో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఉంది. సో మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఏమన్నా యూట్యూబ్ నుంచి అంటే మనకు మానిటైజ్ అయిన తర్వాత ఛానల్స్ ఎట్లా ఉండాలో, ఎలా ఉంటుందో దాని గురించి మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, ఎందుకంటే మన ఛానల్ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి, కంటెంట్ మాత్రం అప్లోడ్ చేసుకోండి. ఛానల్స్లో ఏమైనా స్ట్రైక్స్ ఏమైనా వేయకుండా చూసుకోండి. ఎందుకంటే మన ఒరిజినల్ కంటెంట్ అప్లోడ్ చేస్తేనే మనకు అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరిదో వాటికొచ్చి మన ఛానల్ పెట్టుకోవడం, వాడికి 2 రోజులు కానీ మానిటైజేషన్ అయినాక వాడు స్ట్రైక్ చేసి పడేస్తాడు కదా, అయిపోయి ఛానల్ గోవిందా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.